హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మధ్యన మనకి తెలంగాణ గవర్నమెంట్ అనేది రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకుంటున్నారు అందరూ. సో కాకపోతే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ముందు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, సో ఈ లోన్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే అసలు దీనికి కంప్లీట్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? కొంతమంది చదువుకొని ఉండాలంటున్నారు, కొంతమంది చదువుకోకపోయినా పర్వాలేదు అంటున్నారు, కొంతమంది స్టడీకి సంబంధించిన సర్టిఫికెట్లు ఉండాలంటున్నారు. సో చాలా రకాల కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరైతే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోలో అయితే నేను ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇది మాత్రం ఎందుకంటే మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా రేషన్ కార్డు నెంబర్ అనేది తీసుకుంటుంది కాబట్టి, సో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కము, క్యాస్ట్ అంటే కులం ఉండాలి, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి, అలాగే పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ 6 ఉంటే సరిపోద్ది, ఇంకేమీ అవసరం లేదు. ఇది ఆధార్ కార్డు, తర్వాత దానికి సంబంధించిన రేషన్ కార్డ్, పాన్ కార్డ్, ఇన్కమ్, క్యాస్ట్, అలాగే బ్యాంక్ పాస్బుక్ ఉంటే మీకు సరిపోతుంది, లోన్ అనేది వస్తుంది అన్నట్టు. ఇంతకు మించి ఏ డాక్యుమెంట్ కూడా మీకు అవసరం అయితే లేదు. సో ఒకవేళ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే చదువుకున్న సర్టిఫికెట్లు మీ దగ్గర ఉంటే మేము చదువుకున్నామని సెలెక్ట్ చేసుకోవచ్చు. 10వ తరగతి అయితే 10వ తరగతి, లేకపోతే మీరు ఏదైతే చదువుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏం చదువుకునే వాళ్ళు అక్కడ మీకు ఆప్షన్ కూడా ఉంది. ఏం చదువుకోని వాళ్ళు కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. మేమేం చదువుకోలేదు అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడం కుదరకపోతే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎలా అప్లై చేసుకోవాలనేది కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.